జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలోని పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ ఆకుల సంతోష నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీధులు శుభ్రం చేయడం జరిగిందని, ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని మురికి కాలువలు క్లీన్ చేయడం, రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం, మంచినీళ్లు సరఫరా, లీకేజీలు తొలగించడం, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, దోమల మందు పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రుద్రారం గ్రామాన్ని చెత్త రహిత, ప్లాస్టిక్ రహిత పారిశుద్ధ్య గ్రామంగా క్లీన్ అండ్ గ్రీన్ గా తయారు చేయడానికి ఎల్లవేళలా ముందుంటామన్నారు. గ్రామస్తులు పాలకవర్గ సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమానికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు, పంచాయతీ కార్యదర్శికి, పంచాయతీ అధికారులకు, యువజన సంఘాల సభ్యులకు, మహిళా సంఘాల సభ్యులకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు మా గ్రామంలో జరిపించడం జరుగుతుంది. నిన్నటి రోజున మురికి కాలువలు తీయడము, వాటి పక్కనున్న చెత్తని తీసేయడము జరిగింది. ఈ రోజు పాలకవర్గ సభ్యుడు, గ్రామ కార్యదర్శి, మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్లు ఊడవడము, వాటి పక్కనున్న చెత్తను తొలగించడము, గుంతలు పూడ్చేయడం జరిగింది. ఇదే విధంగా 13 తారీఖు వరకు మా గ్రామంలో రోజు ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే రోడ్లను క్లీన్గా ఉంచడము, మురికి కాలువలు నీట్గా ఉంచడము, కార్యక్రమంలో పాల్గొన్న పాలకవర్గ సభ్యులకు, మహిళా సంఘాలకు, గ్రామ కార్యదర్శి గారికి, యువజన సంఘాలకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను.